ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు, తర్వాత రిప్రజెంటేషన్లు, తర్వాత ప్రెస్ మీట్లు, తర్వాత ఢిల్లీలో వెళ్ళి ఏఐసిసి నాయకులకు రాహుల్ గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, కేసీ వేణుగోపాల్ గారికి, అలాగే ఏఐసిసిలో ఉన్నటువంటి అందరి లీడర్లకి మా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ గత 3 నెలల నుంచి కంటిన్యూస్ గా మేము ఒక వారం రోజులు అయితే ఏఐసిసి కార్యాలయం ముందు అక్కడే ఏఐసిసి కార్యాలయం ముందు నిరసన కూడా అక్కడే కూర్చొని మా నిరసన కూడా తెలియజేయడం జరిగింది. ఒకటే డిమాండ్ అండి, ప్రజాపాలన ప్రభుత్వం 2023లో ప్రభుత్వం ఏర్పడింది. అది బంజారా సామాజిక వర్గం ఓట్లు, అది నేను చెప్పడం లేదు. ఎందుకంటే నేను చెప్పడం కంటే టిఆర్ఎస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మొదటి ప్రెస్ మీట్ పెట్టినటువంటి మన కేటీఆర్ గారు మాకు కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లు వేయకపోవడం, మేము బంజారాలకు ఏం అన్యాయం చేశామనే ఈ మాటలతోని ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు క్లియర్ గా వారు చెప్పడం జరిగింది. ఈ మాటలను రేవంత్ రెడ్డి గారు ఇంద్రమ్మ రాజ్యంలో బంజారా సామాజిక వర్గం లేకపోతే ఈ రోజు నేను ముఖ్యమంత్రి అయ్యేటోని కాదు, నాతో పాటు ఉన్నటువంటి మంత్రులు కూడా కాలేకపోతుండే. అది కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లే. అక్కడ ఎమ్మెల్యే సీట్లలో అన్యాయం జరిగింది. నేనే స్వయంగా మా గిరిజన సంఘాల నాయకులతోని గాంధీ భవన్ ముందు నేను 3 రోజుల పాటు నిరసన తెలియజేశా. అయ్యా, 40 లక్షలు ఉన్న సామాజిక వర్గానికి కేవలం 4 సీట్లు కేటాయిస్తారు. అది ఇంద్రమ్మ గారి రాజ్యంలో, అది ప్రజాపాలన ప్రభుత్వంలో. ఇది ఎక్కడ న్యాయం? ఇంకో మా గిరిజన ట్రైబుల్లో అక్కడ 4 లక్షలు ఉంటే 7 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి వాళ్ళకి న్యాయం చేశారు. సరే, అక్కడికి సమయం అయిపోయింది, మాకు అన్యాయం చేశారు. ఎంపీ స్థానాలు కేటాయించడంలో మాకు అన్యాయం చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఒకటే ఆలోచన, బంజారాలలో లీడర్ లేరు. అరే, మా పేర్లలో ఉందయ్యా నాయకంటే లీడర్. మేము కార్యక్రమం చేయగలుగుతాం, అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతాం. మా దాంట్లో ముఖ్యమంత్రులు అయ్యారు, మా దాంట్లో మంత్రులు అయ్యారు, మా దాంట్లో ఈరోజు రాష్ట్రంలో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా మంది ఉన్నారు. చాలా బ్రహ్మాండంగా అడ్మినిస్ట్రేషన్ నడపగలుగుతున్నారు. మా నాయకులు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో 4 ఎమ్మెల్యేలు అయ్యారు. చాలా గొప్పగా 2 డాక్టర్లు ఉన్నారు మా దగ్గర. మైపాల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నారు, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ ఉన్నారు. మా రామదాస్ నాయక్ గిరిజనుల సంఘాలలో పనిచేసి ప్రతి అడుగడుగు ప్రజల నాయకు తెలిసినటువంటి నాయకుడు ఈరోజు రామదాస్ నాయక్ వైరాలో ఉన్నారు. బాలు నాయక్ గారు 3 పర్యాలుగా ఎమ్మెల్యేగా చేసినటువంటి గొప్ప అనుభవం ఉంది. జెడ్పీ చైర్మన్ చేసినటువంటి గొప్ప అనుభవం ఉంది. ఇంకా లీడర్ల లోపం ఎక్కడ ఉందండి? మొన్న శంకర్ నాయక్ గారికి మీరు ఎమ్మెల్సీ ఇస్తుంటే 30 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ విధేయులుగా ఉన్నందుకు ఈరోజు శంకర్ నాయక్ గారికి మేము ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగిందని మీరే చాలా గొప్పగా చిత్రీకరించారు కదా. మరి కాంగ్రెస్ పార్టీలో బంజారాలకు లోపం ఎక్కడ ఉందండి? ఇదే లోపం ఉంటే ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదం బంజారా సామాజిక వర్గంపై ఉండేది కదా. 1976లో 108/1976 జీవో తీసుకొచ్చి ఈరోజు వార్డు మెంబర్ నుంచి ఈరోజు మంత్రి వరకు, ఈరోజు కలెక్టర్ల నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఎంఆర్ఓలు ఆర్టీఓలు అవుతున్నారు కదా. ఇది ఇందిరాగాంధీ గారి ఆశీర్వాదమే కదా. ఈరోజు తండా పంచాయతీలు అయ్యాయంటే రాజీవ్ గాంధీ గారు పంచాయతీరాజ్ యాక్ట్ తీసుకొచ్చి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 3500 గ్రామ పంచాయతీలు అయ్యారంటే ఇది రాజీవ్ గాంధీ గారి ఆశీర్వాదం కదా. మరి కాంగ్రెస్ పార్టీతో ఉన్నది బంజారా పెట్టాలా ఇంకెవరండి? అలాగే సోనియా గాంధీ గారి ఆశీర్వాదం మాపై ఉంది. కానీ రాహుల్ గాంధీ గారు ఎక్కడ పోయినా, ఏ సమావేశం పోయినా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకొని ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రసంగిస్తున్నారు కదా. రాహుల్ గాంధీ గారి మాటలను మేము గుర్తు చేస్తున్నాం. ఎవరి జనాభా ఎంతుంటే వాళ్ళకి అంత హక్కు రావాలి, ఎవరి జనాభా ఎంతుంటే వాళ్ళకి అధికారం అంత చోటు దక్కాలి. మరి రాహుల్ గాంధీ గారి మీద ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులకు, ముఖ్యమంత్రి వర్యులకు, మంత్రివర్యులకు, కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులకు రాహుల్ గాంధీ గారి మాటల మీద గౌరవం ఉందా లేదా? ఉంటే ఎవరి జనాభా ఎంతుందో వారికి అన్ని పదవులు రావాలి కదా. మరి 10% ఉన్నటువంటి మాకు ఎన్ని సీట్లు కేటాయించారు? మేము అడగాలంటే 40 ఎమ్మెల్సీ సీట్లలో 4 ఎమ్మెల్సీ సీట్లు మాకే రావాలి. కానీ ఒకటే ఎమ్మెల్సీ సీట్లు ఇచ్చి మాకు అన్యాయం చేస్తున్నారు. 60-70 కార్పొరేషన్ సీట్లలో ఈరోజు ఎన్ని ఇచ్చినట్టు ఒకటే ఇచ్చారు. అక్కడ అన్యాయం చేశారు కదా. అన్నింటిలో అన్యాయం చేశారు, పార్టీలో అన్యాయం చేశారు,
కేవలం ఓట్లకు మాత్రమే బంజారా సామాజిక వర్గానికి పరిమితం చేస్తున్నారు. ఇందాక మా అన్నగారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు మీరు టిఆర్ఎస్ పై వ్యతిరేకతతో కాంగ్రెస్ పార్టీకి వేశారన్నారు. ఎస్ 10 సంవత్సరాల పాటు బంజారా సామాజిక వర్గం టిఆర్ఎస్ తో పాటు ఉంది. ఈసారి ప్రజాపాలన ప్రభుత్వం బంజారా సామాజిక వర్గం 64 సీట్లు గెలిస్తే అందులో 40 నియోజకవర్గాలు కేవలం బంజారా సామాజిక వర్గం ఓట్లేసి వాళ్ళని ముఖ్యమంత్రి మంత్రులు చేసినందుకు మాకు ఈ అనుభవం అండి. మా ఆత్మగౌరవంతో ఆటాడుకుంటున్నారు మీరు. ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వం. ఇప్పుడు కార్యాచరణలు వేరే విధంగా మొదలు పెడతాం. కార్యాచరణలో రాష్ట్ర లోకం చేస్తాం, ధర్నాలు చేస్తాం, ముట్టడిలు చేస్తాం, రాష్ట్ర నాయకులు ఇంటి దగ్గర పోయి కూర్చుంటాం. ఎందుకంటే మేము అడుగుతుంటే కొద్దీ మమ్మల్ని చిన్న చూపు చూసి మా ఆత్మగౌరవాలను దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు సహించేది లేదు. బంజారా బిడ్డలు మంచికి మంచే ఉంటారు, కానీ అన్యాయం చేసి అవమానం పెడితే మాత్రం రేపు రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో 3500 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, కార్పొరేషన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఉన్నాయి. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే రేపు మంత్రులు తండాలకు వెళ్లాలన్నా ఇక్కడ మంత్రి పదవి కేటాయించకుండా మీరు విస్మరిస్తే రేపు మిమ్మల్ని తండాలలో విస్మరించాల్సిన అవసరం సందర్భం ఏర్పడితే మాత్రం తండాలలో కాంగ్రెస్ పార్టీని అడుగు పెట్టనీయం కూడా. ఎందుకంటే ఈరోజు బీజేపీ నాయకులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తండాలలో ప్రతిరోజు అక్కడే పడుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏం చేసి మీరు గెలిపిస్తే అని చెప్పేసి మా మీద చిన్న చూపు చూపిస్తున్న ఈరోజు ఇందాక వెంకటేశ్వర గారు కాంగ్రెస్ పార్టీ విధేయుడు ఉండి కాంగ్రెస్ పార్టీని గెలిపించడంలో తనదైన శైలి, తనదైనటువంటి పాత్ర పోషించినటువంటి నాయకుడు చెప్తున్న మాటలు, ఆ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్తున్నప్పుడు మాకు కాంగ్రెస్ పార్టీలో గౌరవం ఎందుకు లేదండి? కాబట్టి ఇప్పటి నుంచి మా కార్యాచరణ చాలా సీరియస్ గా ఉంటుంది. రేపు 3వ తారీఖు ఏదైతే ప్రమాణ స్వీకారం చేయడంలో బంజారా నాయకులకు కూడా అవకాశం వస్తుందని చాలా ధైర్యంగా ఈరోజు గిరిజన సంఘాలు నమ్మకంతో ఉంది. ఇదే నమ్మకం రాహుల్ గాంధీ గారు మాకు చాలా ధైర్యంగా చెప్పారు, మీకు అన్యాయం జరగాలని చెప్పేసి అన్నారు. కేసీ వేణుగోపాల్ గారు కూడా మీకు అన్యాయం జరగదని, అందరూ అన్యాయం జరగదన్నారు. మరి ఇక్కడ రాష్ట్రంలో ఉన్న నాయకులు వాళ్ళకి ఏం సందేశం పంపుతారనే దానికి వేచి చూస్తున్నాం. రేపు జరగబోయే ప్రమాణ స్వీకారంలో సేవలాల్ మహారాజ్ గారి వారసుడు ఈరోజు బంజారా నాయకుడు ప్రమాణ స్వీకారం చేస్తాడని చెప్పేసి ఘంటాపరంగా నేను తెలియజేస్తున్నా. చేనేడలో మరో కార్యాచరణ సిద్ధమవుతుంది. దాన్ని మీరు అందరూ మీ దగ్గర నుండి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు అందరూ చూస్తారు. థ్యాంక్స్ నాకు అవకాశం ఇచ్చినందుకు. అలాగే మా ఈ ప్రెస్ మీట్ కి